ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనతో ఉన్నారు. సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కక్షపూరిత రాజకీయాలు, హింసాత్మక దాడులు, ఘటనలు కొనసాగుతున్న ధోరణిని ఎట్లా చూస్తున్నారు? మీ పేరు పవన్. పవన్. ఒక్క నిమిషం. పవన్, మీరే ఇక్కడికి వచ్చినారు. పవన్, మీరే ఈ ఫోటో గ్యాలరీ చూశారు. ఇక్కడ ఫోటోల్లో ఉన్న ఈవెంట్స్ను మీరే గమనించారు. మీరే వీడియో క్లిప్పింగ్స్ కూడా చూశారు. నేను అడుగుతా ఉన్నా, డెమోక్రసీలో ఈ మాదిరిగా 45 రోజులు లోపే ఈ మాదిరిగా టార్గెట్ చేసి డెమోక్రసీని కూనీ చేయడం ధర్మమేనా? నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. మీరే ఇవన్నీ చూశారు కాబట్టి, విట్నెస్ చేశారు కాబట్టి అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి కొడుకు నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్, ఆయన చేతిలో రెడ్ బుక్లో లిస్ట్ ఆఫ్ ది పీపుల్, ఆయన ఎవరి మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు అని చెప్పి ఏకంగా రాసి ఆ మాట బయటికి చెప్పి ఇలా రెడ్ బుక్ రిలీజ్ చేసి, ఈ రెడ్ బుక్ ఫోటోను, తాను రెడ్ బుక్తో పట్టుకున్న ఈ ఫోటోను తాను హోర్డింగ్స్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అతికిచ్చాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ హోర్డింగ్స్ పెట్టించాడు. అంటే ఏం మెసేజ్ పంపిస్తూ ఉన్నాం? పోలీసులకి ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నాం? అధికారులకు ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నాం? లిటరల్గా యూఆర్ టెలింగ్ దెమ్ దట్ మేము ఈ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరి మీద కక్ష సాధింపు చర్యలు చేస్తాం, మేము వాండలిజం చేస్తాం, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తాం, వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తాం, వాళ్ళని హతమారుస్తాం, వాళ్ళ ప్రాపర్టీని కాల్చేస్తాం. పోలీసులు ఎవరు కూడా కేసులు పెట్టకూడదు, చూసినట్టు వదిలేయాలి. ఒకవేళ ఎవరైనా కేసులు పెట్టినా విక్టిమ్స్ మీదనే ఫాల్స్ కేసెస్ పెట్టండి అని ఒక మెసేజ్ పంపిస్తాము. నీ లెవెల్లో నువ్వే ఈ మాదిరిగా రెడ్ బుక్తో హోర్డింగులు పెట్టి రాష్ట్ర లెవెల్లో నువ్వు నీ రెడ్ బుక్ను నువ్వు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే, నువ్వు ఇచ్చిన ఈ ప్రోత్సాహంతో ప్రతి గ్రామంలోనూ మీకు సంబంధించిన మీ క్యాడర్ వాళ్ళు వాళ్ళ రెడ్ బుక్స్లు వాళ్ళు తీయడం మొదలుపెట్టారు. తీసి వాళ్ళ పర్సనల్ స్కోర్స్ను వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా సెటిల్ చేయడం మొదలుపెట్టారు. దానివల్ల ఏం జరిగింది? లాలెస్నెస్ పెరిగింది. పోలీసులు ప్రేక్షకులు అయిపోయారు. దానివల్ల 30కి పైగా మర్డర్లు, 300కు పైగా హత్యా యత్నాలు, 560కి పైగా ప్రైవేట్ ప్రాపర్టీస్ వాండలైజ్డ్, 490 గవర్నమెంట్ ప్రాపర్టీస్ వాండలైజ్డ్. వీళ్ళ హరాస్మెంట్ తాలక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 1000కి పైగా వాండలిజం కేసులు, అత్యాచారాల కేసులు, ఇటువంటి కేసులు 1000కి పైగా నమోదు. గతంలో ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యంలో ఈరోజు దాదాపుగా ఇప్పటికి కూడా 2700 కుటుంబాల గ్రామాలకు ఇంకా చేరుకోవాలి. ఇప్పటికి కూడా ప్రజలు అటువైపున పార్టీ వాళ్లకు పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది పోయి గ్రామాలు విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్తా ఉన్నారు ఇప్పటికి. సార్, గతంలో వైసీపీ పాలనలో కూడా టీడీపీ శ్రేణులపైన, కార్యకర్తలపైన ఇవే దాడులు జరిగాయని వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాటిని మీరు ఎట్లా చూస్తున్నారు? పేరేం పేరు? పవన్, నేను ఒక్కటే అడుగుతున్నా. పవన్, నువ్వు వీడియో క్లిప్పింగ్ మీరే చూశారు. ఈ మాదిరిగా అందరూ చూస్తూ ఉండగా ఒక మనిషిని కత్తులతో నరికి, ఆ చెయ్యి కూడా పక్కన కట్ చేసిన చెయ్యి నరికి చంపేసి, ఆ చంపిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు కేక్ తినిపిస్తా ఉన్నాడు. ఎమ్మెల్యే భార్యకు. ఇతను చంపిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భార్య కేక్ తినిపిస్తా ఉన్నాడు. కేసులు పెట్టలే ఎమ్మెల్యే భార్య మీద. తెలుగుదేశం పార్టీ నాయకులతో తను కలిసి ఉన్న ఫోటో, కేసులు పెట్టలే తెలుగుదేశం నాయకులతో. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే
ఇది చంపినవాడు, చంపిన వ్యక్తి, కేసులు పెట్టలే ఎమ్మెల్యే మీద. ఇలాంటివన్నీ దగ్గరుండి ప్రోత్సహించే కార్యక్రమం చేస్తూ ఉంటే, ఈ మాదిరిగా రెడ్ బుక్ పబ్లిష్ చేసి హోర్డింగులు పెట్టి, ఈ మాదిరిగా బార్బేరిక్గా ఈ మాదిరిగా చేయమని చెప్పి ప్రోత్సహిస్తూ ఉంటే మీరేనా అడుగుతా ఉన్నా, ఇవన్నీ ఎప్పుడైనా ఇంతకుముందు హయాంలో జరిగాయా? ఇంతకుముందు హయాం వదిలేయి, గతంలో ఎప్పుడైనా జరిగాయా ఆంధ్ర రాష్ట్రంలో? మీ పార్టీ నేతలు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ ఇటువంటి ఘటనలు ఈ మాదిరిగా రెడ్ బుక్ పెట్టి, ఈ మాదిరిగా మీరు కొట్టండి ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది, మీరు చంపండి మీకు ప్రభుత్వం తోడుగా ఉంటుంది అని ఎప్పుడూ సంకేతాలు ఇవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ మా ప్రభుత్వంలో అయితే వచ్చిన తర్వాత నా మొట్టమొదటి పోలీస్ ఆఫీసర్లతో, ఐపీఎస్ ఆఫీసర్లతో నేను మాట్లాడిన విషయాలు ఒకసారి ఎన్నికి వెళ్ళి చూడండి. నేను చెప్పిన న్యాయం అందరికీ ఒకటి. ఎలక్షన్లు అయ్యేదాకానే రాజకీయాలు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రాజకీయాలకు తావులేదు. మనకు ఓటు వేయని వారికి కూడా మంచి జరగాలి, అదే రాజకీయం అంటే అని చెప్పి నేను గ్రామ సచివాలయాలు తీసుకొచ్చిన. ప్రతి 2000 ఇళ్లకు ఒక గ్రామ సచివాలయం స్థాపించింది మేము. ప్రతి 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ స్థాపించింది మేము. చేసి మాకు ఓటు వేయకపోయినా కూడా, ఓటు వేయని వారికి కూడా ప్రతి పథకము డోర్ డెలివరీ చేయిస్తున్న పాలన మాది. ఇటువంటి ఎప్పుడూ కూడా ప్రోత్సహించే పరిపాలన ఎప్పుడూ కూడా జరగలేదు, జరగదు. ఈ అంశాలను వివరిస్తూ భారత రాష్ట్రపతికి కూడా మీ పార్టీ లేఖ రాసి ఉంది. మీ పార్టీ నేతలు కేంద్ర హోంమంత్రిని కలిసి ఉన్నారు. మరోవైపు అధికార టీడీపీ కూడా కేంద్ర ప్రభుత్వ కూటమిలో భాగంగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మీకు ఇస్తున్న రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఒకటి చెప్తామన్న పవన్, దేశంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్కు ఇక్కడ మేము ఆహ్వానం ఇచ్చాం. అందరినీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేసాం, కాంగ్రెస్ని కాదు, బీజేపీని కాదు, ప్రతి పార్టీని ఇన్వైట్ చేసినాం. అందరికీ ఒకటే చెప్పినాం, మీరే రండి, చూడండి, ఫోటో గ్యాలరీస్లో పెట్టిన ఫోటోలు చూడండి, వీడియో క్లిప్పింగ్స్లో చూడండి, చూసి ఇది ధర్మమేనా, ఇవి కండెమ్ చేయాల్సిన అంశాలు కావా అన్నది మీరే ఆలోచన చేసి చూసి చెప్పండి అన్నాను. అంటే మీ పార్టీ వాడు ఏం చేసినా పర్వాలేదు, మీతో అలయన్స్లో ఉంటే ఏం చేసినా పర్వాలేదు అని అనుకోవడం ధర్మం కాదు. ఎప్పుడైనా కూడా ధర్మం, న్యాయం అనేది ఎప్పుడూ కూడా ఉండాలి, విచక్షణలో ఎప్పుడూ ఉండాలి. తప్పు ఎవరు చేసినా తప్పు అని చెప్పాలి. దానికోసమే ప్రధానమంత్రిని గారిని అపాయింట్మెంట్ అడిగాం, హోంమంత్రి గారిని కూడా అపాయింట్మెంట్ అడిగాం, ప్రెసిడెంట్ గారిని కూడా అపాయింట్మెంట్ అడిగినాం. వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ పర్సనల్గా కూడా కలిసి ఇవన్నీ ఇచ్చి పర్సనల్గా కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం. ఇక్కడికైతే అందరినీ కూడా రమ్మని చెప్పాం, అందరినీ ఆహ్వానించాం. వచ్చిన ప్రతి పార్టీకి నా సంపూర్ణ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాను, నా హృదయపూర్వక.